మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరూ ప్రభు యొక్క ప్రభుని బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా క్షేమంగా ఉన్నానని చెప్పడానికి కూడా చాలా ప్రహర్షిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఒక దరిద్రమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడటానికి మీ ముందుకెలా రావాల్సి వస్తుందని నేను ఏనాడు కూడా ఊహించలేదు. అసలు నేను మాట్లాడాలని కూడా అనుకోలేదు. నేను మేబీ 101 వీడియో చేశాను. ఈ వీడియోస్ అన్నిటిలో కూడా కేవలం ప్రవీణ్ పగడాల గారి గురించి వీడియో మాత్రమే నేను మాట్లాడాను, అవుట్ ఆఫ్ బైబిల్. అయితే ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, లోపల ఒక భయంకరమైనటువంటి ఆవేదన, భయంకరమైనటువంటి బాధ, దుఃఖం, వేదన, చెప్పుకోలేనటువంటి అసహనం, ఇవన్నీ కూడా నన్ను నా హృదయం లోపల గలిబిలి పెడతా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా నన్ను స్థిరంగా ఉంచడం లేదు, నన్ను కలసి వేస్తున్నాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే, ప్రియులారా, ఈ మధ్య క్రైస్తవ్యం పెరిగిపోయింది అనుకోవాలా, లేదంటే క్రైస్తవ్యం గొర్రెలకు లాగా మోసపోతుంది అనుకోవాలా, ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో క్రైస్తవ్యం ఉండిపోయింది. అసలు పెరుగుతుందా క్రైస్తవ్యం అని అంటే, పెరిగి 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 చివరికి విరుగుట కొరకేనన్నట్లుగా అయిపోతుంది. ఎంత పెరిగినా ఉపయోగం ఏముందండి? ఎలాంటి ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మండ్ల పొదల్లో పడిన విత్తనాలు, చాలా మన్ను లేని నేలలో పడినటువంటి విత్తనాలు, రాతి నేలను పడినటువంటి విత్తనాలు, త్రోవలో పడినటువంటి విత్తనాలు, ఇవన్నీ విత్తనాలే. తుదకు మంచి నేలలో పడినటువంటి విత్తనాలు కొన్ని మాత్రమే. అయితే ఈ విత్తనాలన్నిటినీ చూసి రైతు నేను చాలా విత్తనాలు చల్లాను, ఇవన్నీ నాకు పంటనిస్తాయి అనుకోవటం చాలా అవివేకం అన్నమాట. ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని చూసి కూడా క్రైస్తవులు పెరిగిపోతున్నారని చెప్పుకోవడానికి పరమ సిగ్గు వేస్తుంది, పరమ అసహ్యం వేస్తుంది. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నాకే సిగ్గు వేస్తుంది అన్నమాట. నాకే తల ఎత్తుకోలేని పరిస్థితి. ఆఫ్టర్ నేను ఒక 100 వీడియోలు చేశాను. నేను ఒక ఆఫ్టర్ ఎందుకు పనికిరాని వాడిని. బట్ నా స్థాయికి నాకే ఒక క్రైస్తవుని, ఒక పాస్టర్ని అని చెప్పుకోవడానికి సిగ్గు వేస్తుంది. ఎవరో మొఖాన కాంటిచ్చి ఉమ్మినట్లుగా నాకు అనిపిస్తుంది. నాకే అంత బాధపడుతున్నాను. దానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి అల్లరి, క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి అలజడి, క్రైస్తవ్యంలో జరుగుతున్న గలిబిలి, ఇవన్నీ కూడా కారణాలు. ప్రియులారా, ఈరోజు ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడటానికి మీ ముందుకు నేను వచ్చానండి. మొదటగా మొట్టమొదటి విషయానికి ఒకసారి వచ్చేస్తే, ప్రియులారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పడిపోయిన దగ్గర నుంచి దేవుడు చాలామందికి అవకాశం ఇచ్చాడు. షేతు వంశం నుంచి వచ్చినటువంటి కొంతమందికి అవకాశం ఇచ్చాడు తన రాజ్యాన్ని ప్రారంభించడం కోసం. నిమ్రోదు లాంటి బలవంతులైన వారిని నిలబెట్టుకున్నాడు దేవుడు. బట్ వాళ్ళు దేవునికి పూర్తిగా ఎదురు తిరిగారు, తమ సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కనుక వారి రాజ్యాన్ని, మానవ రాజ్యాన్ని అందరితో కట్ చేసేసి దేవుడు తన రాజ్యాన్ని భూలోకంలో ప్రారంభించడానికి ఒక అబ్రహాం అనే వ్యక్తిని ఎంచుకున్నాడండి. అబ్రహాముని ఒక అన్యుల దేశంలో నుంచి వాగ్దత్వ దేశంలోనికి పిలిచి, అబ్రహామా, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు, నిన్ను ఒక విస్తారమైనటువంటి జనాంగంగా చేస్తాను, భూలోక వంశములన్నీ నీ వలన ఆశీర్వదించబడేటట్లుగా చేస్తాను, నీ యొక్క వంశాలన్నిటికీ నీవే మూలపురుషుడు అవుతావు అని చెప్పాడండి. చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట చొప్పున అలా కల్దీల ఊరనే ప్రాంతం నుంచి వాగ్దాన దేశానికి రావడం జరిగింది. అన్నట్లుగానే మాట తప్పని దేవుడు
వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలకి ఇస్సాకునిచ్చి ఇస్సాకు ద్వారా తన సంతానాన్ని, తన వారసత్వాన్ని అభివృద్ధి చేసి చివరికి వేలుగా లక్షల కొలదిగా జనాన్ని విస్తరింపజేసి వీళ్ళందరికీ కూడా మూల పురుషుణ్ణి అబ్రహాము చేశాడు. ఇప్పుడు నేను ప్రశ్న ఏం వేస్తున్నానంటే, ఒకవేళ వీళ్ళందరినీ చూసుకున్న తర్వాత అబ్రహాము, ఆహా వీళ్ళందరికీ నేనే మూల పురుషుణ్ణి, నేను లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నేను లేకపోతే వీళ్ళు ఏమైపోయారు, బట్ నేనే వీళ్ళందరికీ నేనే మూల పురుషుణ్ణి, నేను లేకపోతే వీళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ అబ్రహాం అనుకుంటే, మనం అబ్రహాంని ఏమనుకోవాలో తెలుసా? మనం అబ్రహాంని ఎలా ట్రీట్ చేసుకోవాలో తెలుసా? ఏమంటే దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడో తెలుసా అబ్రహాంని? ఏమంటే అసలు అబ్రహాం ఎవడండి? అబ్రహాం ఎవడు? కల్దీయుల దేశంలో అసలు లెక్కపత్రం అబ్రహాం అసలు ఎవడో తెలియదు దేవుడు పిలవకపోతే. అలాంటి పరిస్థితుల్లో నుంచి అబ్రహాంని పిలిచి వాగ్దాన ప్రకారం తనకు ఇస్కరేణువుల కంటే ఎక్కువగా సంతానాన్ని ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళందరినీ చూసి అబ్రహాము, మీరందరికీ మూల పురుషుడు నేనే, నా వల్లనే ఇజ్రాయేల్ జాతి వచ్చింది అంటే దేవుడు చెప్పు తీసుకుని కొడతాడు అబ్రహాముని. నేను ఈ పద ప్రయోగం ఎందుకు చేస్తున్నా పిల్లరా మీరు ఆలోచించండి. ఇది కూడా ఒకవేళ మేబీ నేను మాట్లాడకూడదు, కానీ లోపల ఉన్నటువంటి ఆవేశంతో నేను మాట్లాడను. ఎందుకు ఏమండి? అసలు దేవుడు లేకపోతే అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? దేవుడు లేకపోతే ఇశ్రాయేల్ జాతి ఎక్కడ ఉంది? అంటే దేవుడు అబ్రహాం మీద ఆధారపడ్డా? లేదా ఇశ్రాయేల్ జాతి అబ్రహాము నుంచి వచ్చిందా? అబ్రహాము నుంచి రప్పించుకోవడం కొరకు దేవుడు అబ్రహామును ఎంచుకున్నాడా? మీరు చెప్పండి. అంటే అబ్రహాం లేకపోతే దేవుడికి చేత కదా? అబ్రహాం మీద ఆధారపడి ఉందా దేవుని రాజ్యం? ఒక జాతిని, ఒక ప్రజను ఎంచుకుని వాగ్దాన దేశం వాళ్ళకి ఇవ్వాలి అనే దేవుని సంకల్పం ఆఫ్టర్ ఒక నశించిపోయేటువంటి మనిషి అబ్రహాము మీద ఆధారపడి ఉందా? దేవుడు అంత చేతగానివాడా? దేవుని రాజ్యం అంత చేతగానిదా? మీరు ఆలోచించండి. ఎవరు దీనికి కారణం? అబ్రహామా? దేవుడా? మీరు ఆలోచించండి. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే తర్వాత మోషే ఉన్నాడండి. ఇజ్రాయేలీలందరూ 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని భరించినటువంటి సమయంలో దేవుడు మోషేను ఐగుప్తు దేశానికి పంపించి, నువ్వు వెళ్ళరా బాబు, నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ నడిపించుకురా అన్నప్పుడు, అయ్యా నేను మాట మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని, నేను ఎలా నడిపించుకొస్తాను? ఆ ఫరో అడిగితే నేను ఎలా సమ్మతి? నువ్వు పోరా బాబు, నేను చూసుకుంటాను, నీకెందుకు, నీ వెనక నేను ఉన్నాను, నువ్వెందుకు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే, ప్రియులారా నా పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే కర్రలు పట్టుకుని జెండాలు కట్టుకుని దండాలు చేసాడా? హే మా వారిని పంపించాలి ఫరో, మా వారిని పంపించకపోతే నేను ఊరుకోను అని మోషే ఫరో మీద ఎగైనెస్ట్గా పార్టీ కట్టాడా? ఫరో మీద ఎగైనెస్ట్గా కొంతవారిని తన వైపు తిప్పుకున్నాడా? చెప్పండి. లేదా ఫరో మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసి, ఫరో అలా చేయట్లేదు, ఎలా చేయట్లేదు, నన్ను గెలిపిస్తే నేను మిమ్మల్ని ఎలా పరిపాలిస్తా అలా పరిపాలిస్తా అన్నాడా? చెప్పండి. మోషే ఏమైనా అధికారం కావాలని కోరుకున్నాడా? ఏమైనా అధికారం చేపట్టాడా? 10 మందిని వెంటేసుకుని తిరిగాడా? నేను లేకపోతే మీరు లేరు అన్నాడా? చెప్పండి. ఏమైనా యుద్ధాలు ప్రకటించాడా? మీటింగ్స్ ఏమైనా పెట్టాడా? లేదు కదా. నువ్వెందుకు, నువ్వు వెళ్ళు, నేనున్నా అన్నాడు. ఏది చెయ్యమన్నాడు దేవుడు అది చేశాడు అంతే. తనకేది నచ్చితే అది చేయలా. అలా చేస్తే దవడ పగలు కొట్టేస్తాడు దేవుడు, మూతి పళ్ళు ఓడగొట్టేస్తాడు దేవుడు. నత్తివాడ, కుంటివాడ, గుడ్డివాడ కాదు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరనేది కాదు. నువ్వు వెళ్ళరా బాబు, నేను ఉన్నాను అన్నాడు. 10 రకాల సూచక్రియలు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, 10వ రకానికి చివరి సూచక్రియకి ఏమండి అడ్డు లేకుండా వదిలిపడేశాడు ఫరో ఇశ్రాయేల్ ప్రజలందరినీ. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎర్ర సముద్రం దాటించుకుని ఇద్దరికి వచ్చినాక ఐ ఆమ్ ద కింగ్, నేనే హీరో, నేను లేకపోతే ఇశ్రాయేలీ లేరు అన్నాడు మోషే. ఆలోచించిన ఒకసారి. కాలు రాకేసాడా?
ఏమన్నా అసెంబ్లీలో మాట్లాడాలని ఏమన్నా పట్టుబట్టాడా? మీ పక్షాన పోరాడాను కదా, నాకు మనిషికి 5 రూపాయలు వేయండి అన్నాడా? లేదా అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది? నేను నేను మీ అందరి పక్షాన పోరాడటానికి వచ్చాను, నన్ను ఎందుకు ఇన్ని తిప్పలు పెడతారు అన్నాడా? అరణ్యంలో ఇశ్రాయేలీయులు మోషేని వేధిస్తుంటే, ప్రజలకు మంచి చేయడానికి వస్తే ఇదేంటి నాకెలా జరుగుతుంది అన్నాడా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఏమన్నా మాట్లాడా? పంపించింది ఎవరు? దేవుడు. ఎందుకు పంపించాడు? నువ్వు వెళ్ళరా అన్నాడు, అంతే. నువ్వు వెళ్ళు, ఏం చేయాలనే విషయం నీకెందుకు, నేను చూసుకుంటాను. ఏం మాట్లాడాలనే విషయం నీకెందుకు, నేను చూసుకుంటాను. ఎలా పోట్లాడాలో నీకెందుకు, నేను చూసుకుంటాను అన్నాడు. వెళ్ళినదే తడవుగా 10 రకాల సూచక్రియలతో ఏమండి అత్యద్భుతంగా ఎర్ర సముద్రాన్ని దాటించి ఇదని నడిపించాడు. ఇప్పుడు మోషే మీద ఆధారపడ్డాడు దేవుడు. మీరు చెప్పండి, నేను లేకపోతే ఈ ప్రజలు ఈ దరికి వచ్చేవారే కాదు అని ఒకవేళ మోషే అంటే, మోషేని దేవుడు చెప్పు తీసుకుని కొడతాడు. ఎస్, 100% నిజం. నేను లేకపోతే అసలు ఈ ప్రజలు ఈ దరికి వచ్చేవాళ్లే కాదు అంటే, తన ప్రజల్ని 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించడం కోసం దేవుడు మోషే మీద ఆధారపడ్డా? మోషే శక్తి మీద ఆధారపడ్డా? తన రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం మోషే కండబలం మీద, భుజబలం మీద ఆధారపడ్డాడు దేవుడు? మీరు చెప్పండి, ఎవరి మీద ఆధారపడ్డాడు? మోషేని అడ్డం పెట్టుకుని కదా దేవుడు కనుక తన కార్యం జరిగించింది. మోషే లేకుండా జరిగించలేడా? మోషే లేకుండా తన ప్రజలను రప్పించుకోలేడా? ఆలోచించండి. మోషే ఎవడండి బాబు? అబ్రహాం ఎవడు? పిలుచుకున్నది ఎవరు? చేయిస్తున్నది ఎవరు? నిలబెడుతున్నది ఎవరు? రాజ్యం ఎవరిది? రాజ్యం వెనక అధిపతి ఎవరు? పరిపాలించేది ఎవరు? మోషేనా? దేవుడా? అబ్రహామా? దేవుడా? ఎవరు? నేను లేకపోతే ఈ ప్రజలు ఈ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదంటే దానిలో ఏమైనా అర్థం ఉందా? దేవుని రాజ్యం మనిషి మీద ఆధారపడిందా? చెప్పండి. దావీదు దగ్గరకు రండి. దావీదు ఏం చేశాడు? చిన్న పిల్లవాడు, గొర్రెలు మేపుకునేవాడు. ఒకరోజు యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయుల సైన్యం అంతా ఒక పక్క, ఇశ్రాయేలీయుల సైన్యం ఒక పక్క. ఫిలిష్తీయులకు ముందు 6 మూరల జానుడు భారీ ఆకారంకి ఉక్కు కవచం ధరించినటువంటి గొలియాతు. నన్ను ఒక్కడిని జయించండి రా, మేము మొత్తం మీకు సాష్టాంగ పడతాం, మీరందరూ గెలిచినట్టే అని సవాలు విసురుతున్నాడు, తొడ చరుస్తున్నాడు, మేసం మెలేస్తున్నాడు. ఇశ్రాయేలీలో ఎప్పటి నుంచో యుద్ధ తర్ఫీదు పొందుతున్నటువంటి దావీదు అన్నలు కానీ ఎంతోమంది ఏమి చేయలేక ఇది పోసుకుని పరిగెత్తారు ఒక్కొక్కడు, సౌలుతో సహా. ఏమండి, దావీదు వచ్చాడు వెతుక్కుంటూ. ఏంట్రా బాబు ఇక్కడ గొడవ జరుగుతుంది ఏంటి? తన అన్నల దగ్గరికి వెళ్తే, నువ్వెందుకురా, నువ్వు ఎలాంటాడో మాకు తెలుసు, పో ఇక్కడి నుంచి అన్నారు. వెళ్ళి మెల్లగా ఎవరిని అడిగితే చెప్పారు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. నేను చేస్తాను యుద్ధం అన్నాడు. ఎలా అన్నాడు ఆ మాట? ఎలా అన్నాడు? పార్టీ కోసం అన్నాడా? సౌలు మీద అగైనెస్ట్గా రాజ్యం కావాలని అన్నాడా? సౌలు కూతురు కోసం ఆశపడి అన్నాడా? రాజ్యంలో సగ భాగం కావాలని అన్నాడా? నేను జయిస్తాను, మీరు ఎంతమంది నాకు ఇన్ని రూపాయల కడక నాకు కట్టబెట్టండి అని అడుక్కు తినడం కోసం అన్నాడా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఎందుకన్నాడు? దేవుడు, తన వెనక దేవుడు ఉన్నాడు. తనకు రాజ్యం కావాలని కాదు, తనకు పదవి వ్యామోహం అస్సలు లేదు, తనకు సౌలు కూతురుని చేసుకోవాలని అస్సలు లేదు, సౌలుకి అల్లుడు అవ్వాలని అస్సలు లేదు. బట్ అతని నిర్ణయం, అతని ఆలోచన ఒకటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏ పాటి వాడు అన్నాడు. తొడ సరిచాడు.
మేసం మెలేశాడు, జబ్బ సరిశాడు, అందుకు చేస్తాను యుద్ధం అన్నాడు. ఏమండి, వెళ్ళాడు, టకా 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 ఒడిసెలు తిప్పాడు, వదిలాడు. రాయిళ్ళు ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలింది? ఏమయ్యాడు? గొలియాతు చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి మీరు, దావీదు వేరే పార్టీ పెట్టి కొంతమందిని పోగేసుకునే యుద్ధం చేశాడా? లేదా దావీదు సౌలు మీద యాంటీగా కొంతమందిని తన వైపు తిప్పుకోవాలని యుద్ధం చేశాడా? లేదా దేవుని రాజ్యం ఏర్పరచుకోవడానికి దేవుడు దావీదు శక్తి మీద ఆధారపడ్డా? లేదా దేవునికి అంత తెలివితేటలు లేక దావీదే ఒడిసెలు తిప్పి జయించి దేవుడికి రాజ్యాన్ని చేకూర్చి పెట్టాడా? మీరు ఆలోచించండి. దేవుని రాజ్యం ఎవరి మీద ఆధారపడి ఉంది? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు ఆలోచించండి. దేవుని రాజ్యం ఎవరు భుజాన్ని వేసుకుని మోసుకొస్తే ఈ 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు వచ్చింది. ప్రభు రాకముందు, భూమి మీదకి రాకముందు అన్ని వేల సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాలు ఈ రాజ్యం విస్తరించింది అంటే ఎలా వచ్చింది? అబ్రహాం మోసుకొచ్చాడా? అబ్రహాం మూల పురుషుడా? అబ్రహాం వల్ల ఇశ్రాయేలు జాతి వచ్చిందా? మోషే వల్ల ఇశ్రాయేలీలు విడిపించబడ్డారా? మోషే శక్తి వల్ల ఇశ్రాయేలు విడిపింపబడ్డారా? దావీదు శక్తి వలన ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడిందా? దావీదు శక్తి వలన ఫిలిష్తీయులు తరమబడ్డారా? ఇప్పుడు వచ్చి దావీదు సంకలు కొట్టుకుని నేనే మీ అందరొత్త పిరికెళ్ళు నా కండబలంతో నేను తరిమేశాను అంటే ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి శక్తి లేక దావీదు శక్తి మీద ఆధారపడ్డా? అసలు ఇంత అమాయకులేందండి బాబు క్రైస్తవులు, ఇంత అమాయకులేంది. ఒకడొచ్చేమో చున్నీలు లేకుండా ఎగరండి అంటాడు. ఒకడొచ్చేమో మీరు కాళ్ళు చేతులు దావీదు ఆడించినట్టు ఆడించకపోతే మీ కాళ్ళు చేతులు పడిపోతాయి అంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి ఇక్కడ వరకే కటింగ్లు చేసుకుని ఇట్లా స్టేడియం మీద డ్యాన్స్ చేస్తూ ఎదర 1,00,000 మంది గొర్రెలను పెట్టుకుని ఎగురుతూ ఉంటాడు. ఇంకొకడు వచ్చి వెనక అబ్బో డీజే లైట్స్, ఫోకస్ లైట్స్ వాడేకి ప్రభువులాగా కనిపిస్తూ ఉంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి నేను చెప్పిన దాన్ని ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎవడైనా వస్తాడేమో, ఈలోపు ఎవడు రాడు నేను చెప్పినది చెప్పాలంటే, నేను అంత గొప్పవాడిని అని చెప్పుకుంటాడు ఇంకొకడు వచ్చి. ఇంకొకడేమో తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అసలైన వాక్యం ఏంటంటే రుచి చూపించి వదిలిపెట్టేశాను అంటాడు ఇంకొకడు. నేను లేకపోతే క్రైస్తవ్యమే లేదంటాడు ఇంకొకడు. ఒకడొచ్చేమో నేను క్రైస్తవుల పక్షాన పోరాడుతూ ఉంటే ఎందుకు నాకు ఈ తిప్పలు? ప్రియులారా, మీరు ఆలోచించండి. మీకులాగా నేను పడుకోలేనా? మీకులాగా నేను 4 మాటలు చెప్పుకుని విశ్రాంతి తీసుకోలేనా? ఈ చిల్లర మాటలు, సింపతి మాటలు క్రియేట్ చేసుకుని 4 పైసలు కోసం అడుక్కు తిని వేషాలు వేస్తూ ఉంటాడు ఒకడు. ఇంకొకడేమో ఏకంగా పార్టీ పెట్టి మీకు అది చేస్తాను ఇది చేస్తానని ఉన్న రాష్ట్రాన్ని వదిలిపెట్టి వచ్చి ఒక స్క్రిప్ట్ రాసి వాడికి వాడే పొడిపించుకుని వాడికి వాడే తన్నించుకుని ఏంటండి ఈ అల్లరి పనులు ఏంటి? ఈ గలీజ్ ఏంటి? ఎవడు మోసుకొచ్చిన క్రైస్తవ్యాన్ని ఇన్ని వేల సంవత్సరాలు? వీళ్ళు మోసుకొచ్చారా? వీళ్ళ అబ్బలు మోసుకొచ్చారా? వీళ్ళ జేజీలు మోసుకొచ్చారా? ఎవరు మోసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు క్రైస్తవ్యాన్ని? ఎవరు వ్యాపింపజేస్తే వ్యాపించింది క్రైస్తవ్యం? మీరు ఆలోచించండి. యేసుప్రభు ఏం చేశాడండి? యేసుప్రభు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, యోధా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వేరే పార్టీ పెట్టాడా? కొంతమందిని తన వైపు తిప్పుకుని ఏదైనా మరలా నిరాహార దీక్షలు లాంటివి ఏమైనా చేశాడా? పాదయాత్రలు చేశాడా? ఓటు బ్యాంకింగ్ కోసం స్టంట్స్ వేశాడా? స్క్రిప్టులు రాశాడా? ఏం చేశాడు? రాజ్య సువార్త ప్రకటించాడా? లేకపోతే భూలోక రాజ్యం కోసం స్క్రిప్టులు రాసి డ్రామాలు ఆడాడా ప్రభు?
ఏం చేశాడు ఈ భూమి మీద? రాజ్య సువార్త ప్రకటించాడు. అంతే తప్ప ఈ లోకంలో కకృతిపడి రూపాయి అర్ధ రూపాయి ముష్టి కోసం అడుక్కోలేదు ఎవరి దగ్గర ప్రభు. అపోస్తలులు ఏం చేశారు? రాజ్య సువార్త ప్రకటించారా? రాజకీయ పార్టీలు పెట్టి ఒకటి మోగ చేతి నీళ్ళు తాగారా? ఒకటి సంఖ నాకారా? నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత పరుష పదజాలం అంటే మీరు ఆలోచించుకోండి. ఎవరి మీద ఆధారపడి వచ్చింది క్రైస్తవం ఇప్పటి వరకే? నేను తప్పితే మగాడు లేడు అంటాడు ఒకడు. ఏంట్రా బాబు మీ మగతనం? ఏంట్రా మీరు పోరాడేది? ఎవరి పక్షాన పోరాడుతున్నారు మీరు? ఎవరిని ఉద్ధరించారు? ఏ క్రైస్తవులు బాగుపడ్డారు మీ వల్ల చెప్పండి? మీరు మీటింగ్స్ పెట్టి మీ దరిద్రపు కొట్టు మాట్లాడటం వల్ల ఎంతోమంది హిందువులను కూడా రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి ఉసుగొల్పి చివరికి క్రైస్తవులు ఇళ్ళు దాటి బయటకు వెళ్ళకుండా చేసేస్తున్నారు మీ దరిద్రపు ఆలోచన వల్ల. మీరు బాగుపడటం కోసం మీరేమో చుట్టుపక్కల 4 బౌన్సర్లు పెట్టుకుని బయటకు వచ్చి నా కొడకల్లారా నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి ఖమ్మం బయలుదేరుతున్నాను, ఎవడన్నా వస్తే నరికేస్తాను ఏనంటారా మీరు మాట్లాడేది? ఇవేనా మీరు మాట్లాడేది? ఇందుకేనా మీరు పాస్టర్లు అయింది? వీళ్ళారా ఒకసారి ఆలోచించండి, నా వేదన ఆలోచించండి. ఎన్ని లక్షల రూపాయలు దోచుకున్నారండి వీళ్ళిద్దరిని చూస్తున్నాను. ముఖ్యంగా పాస్టర్ అజయ్ బాబు, పాస్టర్ అభినయ్ దర్శన్. వాడి బాగోతం మీరు చూశారు కదా యూట్యూబ్ స్క్రోల్ పాల్ చేస్తే కొన్ని వందల వీడియోస్ వాడి మీద. పాస్టర్ అజయ్ బాబు గారు వాడి సింపతిని ఇప్పుడు కూడా నమ్మి ఎంతమంది మోసపోతున్నారండి? ఎంతమంది మోసపోతున్నారు? ఎన్ని లక్షలు కూడబెట్టాడు? ఎవరిని ఉద్ధరించాడు? దద్దరిల్లిన మహాసభ, చీరాల్లో దద్దరిల్లిన మహాసభ, ఖమ్మంలో దద్దరిల్లిన మహాసభ. పాస్టర్ అజయ్ బాబు మాటలు విని ఏడ్చేసిన జనం, స్టేజ్ మీద ఏడ్చేసిన అజయ్ బాబు. ఎవరి కోసం ఏడ్చావురా నువ్వు? నీ నంగనాశి వేడుపులు ఎవరి కోసం ఏడ్చావు? నీ కోసం, నీ ముష్టి రూపాయి కోసం ఏడ్చావు నువ్వు. ఎవరి కోసం ఏడ్చావు? మీలాంటి పనికిమాలిన ఎదవల వల్ల కదా ఈరోజు నిస్వార్థంగా సేవ చేసే ఎంతోమంది క్రైస్తవులు కూడా బజార్ను పడిపోయి చర్చీలు పడగొట్టేసేసి ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా మొదల దెబ్బలకి కారణం అవుతున్నారంటే మీలాంటి వాళ్ళ వల్ల కదా. మీరు బౌన్సర్స్ లేకుండా ఒక్కరోజు జనం మధ్యలోకి వెళ్ళండి మీరు, అప్పుడు మాట్లాడండి మీ మగతనం ఏంటో. పనికిమాలిన సన్నాసులారా, మీ వల్ల కాదంటారా బైబిల్కి ఈ రకంగా అపకీర్తి పాలవుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం. ఈరోజు యూట్యూబ్లో చూడండి రా, పాస్టర్లందరూ దొంగ నా కొడుకులు, పనికిమాలిన నా కొడుకులు. ఈ భాషతో ఉపయోగిస్తున్నారు రా అందరూ. ఎందుకురా ఎలా చేస్తారు మీరు? క్రైస్తవైన కుక్కలు చింపిన విస్తర కంటే కూడా దారుణంగా చేస్తారు. ఏంట్రా మీ వల్ల ప్రయోజనం క్రైస్తవ్యానికి? యేసు ప్రభు ఎలా చేశాడు? అపోస్తులు ఎలా చేశారు? ఏమండి, ఇక ఈ విషయాలు పక్కన పెట్టండి. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ తీసుకొచ్చే ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణం. అరే మీ అమ్మ కడుపున మీరు చెడబుట్టారా? మీ అమ్మ కడుపున మీరు చెడబుట్టారు. నిజం. మీలాంటి గర్భదరిద్రులు మీ ఇద్దరు వేసిన వేషాల వల్ల నిజమైనటువంటి పరిచర్య చేసి హతసాక్షి గావించబడినటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా ఈరోజు అపహాస్య పాలైపోయిందిరా. ప్రవీణ్ పగడాల మరణాన్ని కూడా సేమ్ ఇలాగ చిత్రీకరించి మాట్లాడుతున్నారా. నాకు దుఃఖం ఆగట్లేదు. నిజమైన సేవ చేశాడు ఆయన, నిజంగా బ్రతికి చూపించాడు రా. దమ్మున్న మగాడంటే ఆయనరా, నిజమైన సేవకుడంటే ఆయనరా. దైవజనుడు ప్రవీణ్ పగడాల, గంటెల ప్రకాష్ గారు, వాళ్ళిద్దరు మెసేజ్లు వింటే ఇప్పటికీ కూడా ఈ క్షణంలో ప్రభు కోసం హతసాక్షి కావాలి అనే ఫీలింగ్ నరాల్లో నాకు పొంగుకు వస్తుంది. ప్రభు కోసం ఈ టైంలో చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది వాళ్ళిద్దరు మెసేజ్లు వింటుంటాయి. అది కదంటారా సేవ, ఇదంటారా సేవ.
మాట్లాడితే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాలని చంపేశారు, ప్రవీణ్ పగడాల లాగా మమ్మల్ని కూడా. ఏంటి అసలు ప్రవీణ్ పగడాలకి నీకు తేడా ఏంటి? అరే బాత్రూమ్గా, అరే పనికిమాలిన దద్దమ్మలారా, మీకు ప్రవీణ్ పగడాలకి తేడా పోలికలేంట్రా? ప్రవీణ్ పగడాల ఎక్కడ, మీరెక్కడరా? ఆయన ఊసిన ఉమ్ము తాగడానికి కూడా పనికిరారా మీరు? ఎదవల్లారా. ఆయన 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 క్రీస్తు రాజ్య సువార్తను వ్యాపింపజేశారా? యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది చేశారా? ప్రజలకు సేవ చేశారా? తన వంతుగా ప్రభు ఏదైతే నేర్పాడో అది చేశారా? అలా బ్రతికి చూపించారా? అలాగే హతసాక్షి అయ్యారా? మీరేం చేశారా? మీరు ఎవరికి చేశారా? మీరు ఎవరికి 10 రూపాయలు పంచిపెట్టారా? మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి నిస్వార్థంగా సువార్త ప్రకటించారా? ఏ అడవుల్లోకి వెళ్ళి మీరు మిషనరీ సేవలు చేశారా? ఏ కాళ్ళు చేతులు లేని వాళ్ళని మీరు ఆదరించారా? ఎవరిని ఆదరించారు? ప్రవీణ్ పగడాల పేరు చెప్పుకుని మీ ఇద్దరు లక్షలకు దోసేసినటువంటి దొంగ సన్నాసులు కదా. ప్రవీణ్ పగడాల గారి తర్వాత అంట వీడి తలకాయ కావాలంట. ఎందుకురా నీ తలకాయ కోసి కూర వండుకు తింటారా? నీ వల్ల ఉపయోగం ఏంటి అజయ్ బాబుగా? నీ తలకాయ ఎందుకురా? నీ తలకాయ ఎవరికి పనికి వస్తుందిరా? నీ తలకాయ కావాలా? నువ్వు పెద్ద పోటుగోడువని, క్రైస్తవేని నువ్వు ఉద్ధరిస్తున్నావని, నువ్వు భుజాన పెట్టుకుని మోస్తున్నావని. మీది కాదురా తప్పు, మీ ఇద్దరిది కాదు. మిమ్మల్ని ఇంకా నమ్మి గుడ్డిగా మోసపోతున్నటువంటి అమాయకు గొర్రెలది. పోండి, మీరు మోసపోండి క్రైస్తవులారా. మీరు ఎంతకాలం మోసపోతారో, మీరు మోసపోయినంతకాలం వీళ్ళు ఇలాంటి వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. నన్ను అపార్థం చేసుకోవచ్చు, డోంట్ కేర్. అపార్థం చేసుకోండి, పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ప్రవీణ్ పగడాల మరణాన్ని కూడా ఈరోజు రోడ్డుకి ఇచ్చేశారు. ఆయన మరణాన్ని కూడా ఎలాగే స్క్రిప్ట్ రాసి ఎలాగే చనిపోయాడని క్రియేట్ చేసేసారు. వీళ్ళ వల్ల ఆయన మరణానికి విలువ లేకుండా చేసేసారు. ఆయన రోడ్డు ఎక్కించారు, ఆయన ఫ్యామిలీని రోడ్డు ఎక్కించారు, బజారు పాలు చేసేసారు వీళ్ళిద్దరు. ఆయనకు నీకు పోలికేంట్రా? బాడ్కో వెదవల్లారా. ఆయన చనిపోతే 1,00,000 మంది వచ్చారా? నువ్వు చచ్చిపోతే ఒక్కడు కూడా నీ వైపు తొంగి చూడరా. వేస్ట్ ఫెలోస్. ఏంట్రా మీరు ఉద్ధరించేది క్రైస్తవ్యాన్ని? ఏంట్రా మీరు చెప్పేది? సూటు బూటు వేసుకుని 4 మాటలు చెప్పినంత మాత్రాన పాస్టర్లు అయిపోతారా? బైబిల్ ఏదో 4 అక్షరాలు తెలిసిన ఒక్కొక్కడు ఫాలో అయిపోతున్నారు. ఈ మధ్య ఈ ఫాలోవర్స్ కూడా బాగా ఎలా అయిపోయారంటే, ఎంత పిచ్చి అంటే సినిమా హీరోస్ కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ పాస్టర్లకే ఉంది. వాడు ఎవరినైతే ఫాలో అవుతున్నాడు వాడిని ఏదన్నా మాట అంటే వీడు తట్టుకోలేడు. ముందు మా అయ్యగారు పలానా అధ్యాయం వర్ణించాడు, అలాంటి వర్ణన ఇంకా మీలో దమ్మున్నవాడు ఎవడైనా వర్ణించండి. ఏంటి నీ బూడిద వర్ణించేది? మీ బూడిదంట్రా. వర్ణించడం ఏముందిరా? వర్ణించడం ఏముంది? వర్ణించడం గొప్ప కాదు. నిజమైన సేవ అంటే ఏంటో తెలుసా మీకు? దేవుని రాజ్య వ్యాప్తి అంటే ఏంటో తెలుసా? క్రీస్తు సువార్త వ్యాప్తి అంటే ఏంటో తెలుసా మీకు? నోటితో 4 మాటలు చెప్తే అయిపోయితే సూటు బుట్టు వేసుకుని నేను తప్పితే ఇంకెవ్వడో లేడు. పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి మీరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యం చేతి సహాయం లేక తీయబడిన రాజ్యం. దానియేలు గ్రంథం చూడండి. ఆ రాజ్యం ఎంత మహాపర్వత భూతలమంత పెద్ద రాయి అగును. అదిరా ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం. పలానా ఎవడో పలానా ఎక్స్ వాక్యం చెప్తేనో, పలానా వై వాక్యం చెప్తే, పలానా జడ్డగడు వాక్యం చెప్తేనో, పలానా ఎవడో రాజకీయ పార్టీలు పెట్టి క్రైస్తవుల పక్షాన పోరాడితేనో రాలేదురా బాబు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం వెనక దేవుడు ఉన్నాడు. అది ఆలోచించుకోండి. కాలర్ ఎగరైపోకండి. మీ కాలర్ చించేసే టైం ఒక రోజు వస్తుంది. దేవుడు
గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, ఆలోచించండి. తప్పంతా కూడా వారిని ఫాలో అయ్యే వాళ్ళని, గుడ్డిగా వారిని ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఈరోజు అజయ్ బాబు గారు వెళ్ళి అభినయ్ దర్శనం ముందు అభినయ్ను హెచ్చరిస్తున్న, వార్నింగ్ ఇస్తున్న అజయ్ బాబు, ఒరే బాబు, దీని అంతటికి కారణం నువ్వేరా, మూల కారణం అజయ్ బాబుగా. ఈ స్క్రిప్ట్కి మూల కారణం నువ్వేరా. నువ్వు అట్లాగే ఖమ్మంలో నన్ను చంపుతానంటున్నారు, నన్ను బీజేపీ వాళ్ళు నన్ను నరుగుతామంటున్నారని చెప్పి కత్తిలు తీసుకుని కత్తి డ్రామా ఆడేవరే ముందు నువ్వేరా దీనికి కారణం. ఇక్కడ కోపించుకున్నావే నువ్వేరా బాబు. ఒక ఆయన మొత్తం నీ గురించి బయట పెట్టాడు సాక్ష్యాధారాలతో సహా. నీకు సిగ్గు లేదు. మళ్ళీ ఈయనేదో హెచ్చరిస్తున్నాడంట, నువ్వేదో ఇదైనట్లు. పనికి మాలిన పోరంబాక ఎదవల్లారా. గుడిమెట్ల మీదకి వెళ్ళి కూర్చుంటే 10 మంది 10 రూపాయలు వేస్తే బతకొచ్చురా. ఆత్మాభిమానంతో బతకొచ్చురా. ప్రజల ఎమోషనల్స్ని అడ్డం పెట్టుకుని కాదురా బ్రతికేది. దద్దమ్మల్లారా, క్రైస్తవ్యాన్ని బజారుకి ఎడవకండిరా. క్రైస్తవ్యానికి ఏ ఒక్కడూ దిక్కు కాదురా. ఏ ఒక్కడూ క్రైస్తవ్యాన్ని మోయటం లేదురా. క్రైస్తవ్యాన్ని ఉద్ధరిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారురా, తండ్రి అయిన దేవుడురా. మీరెంతమంది బొచ్చు పట్టుకుని అడుగు తినేవాళ్ళు వచ్చినా పోయినా క్రైస్తవ్యం ఆగదురా. అది గుర్తుపెట్టుకోండిరా. క్రీస్తు రాజ్యం అంటే ఆయన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన రాజ్యం. మీలాంటి బోకుగాడు హస్తకృతం చేసుకునే రాజ్యం కాదు అది. దానికి ఒక విలువలు ఉన్నాయి, దానికి ఒక నిశ్చయిత ఉంది, దానిలో ఒక మార్గం ఉంది. పలికి మాలిన వెదవల్లారా, ఇప్పటికైనా ఆలోచించిన ప్రియులారా. మీరు వారిని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోవాలి. మీరు చాలా మోసపోతున్నారు. మీ ధనాన్ని, మీ కష్టార్జితాన్ని వారికి దోసిపెట్టి పందులకు లాగా మేపుతున్నారు, రాబందులకు లాగా మేపుతున్నారు. వారి వల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. మీరు ఇవ్వాలనుకుంటే గుండెల మీద చేయొచ్చని చెప్తున్నా నేను. మీరు ఇవ్వాలి అనుకుంటే ఒక్కసారి పట్టణాల్లోకి పల్లెటూరులోకి వెళ్ళి కొన్ని చర్చీలు పరిశీలించి నిశ్చితంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు పరిశీలించి చూడండి. కొంతమంది పాస్టర్లు నిస్వార్థంగా కనీసం ఉండటానికి నెత్తి మీద ఒక తాటేకోళ్ళు లేకుండా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఆత్మాభిమానంతో ఎవరిని ₹1 అడగకుండా కేవలం ఆదివారం 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలతోనే కడుపు నింపుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రభు పాదాలపైన ఆధారపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని పోషించండి. దేవుడు మీకు 100 ఆశీర్వాదాన్ని ఇస్తాడు, రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇలాంటి దొంగలా కాదు, లేదా కాళ్ళు చేతులు లేనటువంటి వారిని, సమాజం చేత వెలివేయబడిన వారిని, కుటుంబం చేత వెలివేయబడిన వారిని, అలాంటి వారిని ఆదరించండి. ఈ డబ్బులు పెట్టి ప్రభు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇలాంటి 0.5 కాదు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి నా మాటలు. వాళ్ళేదో ఉద్ధరిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తే క్రైస్తవ్యం ఎప్పుడు రాలేదు. క్రైస్తవ్యానికి మూలకర్త, విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించబడినటువంటి ప్రభు వైపు చూడాలి. వీరి వల్ల ఇంకా క్రైస్తవ్యం బజార్ను పడిపోయింది. ఈరోజు బయటికి వెళ్ళి వాక్యం చెప్పడానికి లేదు. ఎవడొచ్చి మీదకి వచ్చి ఏం చేస్తాడన్న భయం వీళ్ళు మాట్లాడే మాటలకి. వీళ్ళేమో 4 గోండాలు వేసుకుని తిరుగుతారు. మనపోటి వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది, వాక్యం చెప్పడానికి లేకుండా పోయింది. ఇలాంటి దరిద్రుల వల్ల, ఇలాంటి వాళ్ళని పెంచి పోషించమాకండి. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. నా మాటలు ముగిస్తున్నాను.